హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలిమెంట్ హాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఖమ్మంలో మహేంద్ర వారి XUV 3XO కార్ని అయితే లాంచింగ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, అయితే దీనికి గాను మన అతిథిగా విచ్చేస్తున్నటువంటి బి శ్రీనివాసులు గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ సెక్షన్ ఖమ్మం, వీరి చేతుల మీదుగా ఈ కార్ని గొప్పగా లాంచ్ చేయబోతున్నారు. దీనికి షోరూమ్ MD అయిన VVC రాజాప్రసాద్ గారు, వారి తోటి మిత్రులు, అదేవిధంగా షోరూమ్ మేనేజర్ అయిన నవీద్ గారు మరియు సేల్స్ అండ్ సర్వీస్ స్టాఫ్ అంతా వీరి యొక్క ప్రోత్సాహంతో, వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప పండుగనైతే జరుపుకోబోతున్నారు మహీంద్రా షోరూంలో. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వెహికల్ని తీసుకోవాలనుకున్న వాళ్ళైతే వెంటనే షోరూమ్కి వచ్చేసి ఈ వెహికల్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా వెహికల్స్ అయితే బుక్ అయినాయి. దాదాపు 100కు పైగా వెహికల్స్ అయితే ఈ వెహికల్స్ బుక్ అవ్వడం జరిగింది ఖమ్మంలోనే. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, Srinivas garu to speak to viewers. మహీంద్రా కంపెనీ వారి యొక్క ఇనాగ్రేషన్ ఫంక్షన్కి నన్ను ఆహ్వానించినటువంటి వారి హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఈ యొక్క వెహికల్ గురించి చాలా విషయాలు చెప్తున్నారు. వెహికల్ ఏదైనా కూడా డీజిల్ కన్జంప్షన్, కస్టమర్స్ విషయం ఏంటంటే ఎక్కువ డీజిల్ కన్జంప్షన్ చూస్తారు.
కంపెనీలు కూడా అన్ని కూడా ఇందులో ఏది ఎక్కువ మైలేజ్ వస్తుందో దాన్ని మాత్రమే చూసుకుంటారు. తర్వాత సేఫ్టీ కూడా చూస్తారు. ముఖ్యంగా సేఫ్టీ పరంగా చూస్తే దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ అన్నారు. బండి కూడా కంఫర్టబుల్గా ఉంది, కొద్దిగా స్టాండర్డ్ కనిపిస్తున్నది. అదే ఇంతకుముందు కూడా రేటింగ్ కూడా ఇచ్చారట. చాలా మంది ఇంతకుముందు యూజ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఇది ప్రారంభమైంది, నడుస్తుంది, వెహికల్ రోడ్ మీద నడుస్తున్నది. తర్వాత ఇప్పుడు ఈరోజు లాస్ట్ టైం మనకు అవకాశం వచ్చింది ఇక్కడ ప్రారంభం చేసుకోవడానికి. కస్టమర్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే ట్రాఫిక్లో ప్రతి వెహికల్ కూడా ట్రాఫిక్లో తిరగాల్సిందే కాబట్టి ఈ సందర్భంగా 2 ముఖ్యాలు మాట్లాడాల్సి ఉంటుంది. ఏదైనా కూడా సేఫ్టీ అనేది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా మనం సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉపయోగం లేదు. ఈ మధ్యకాలంలో మనం అనేక మంది హైవేలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా ఎయిర్ బ్యాగ్స్ కూడా డ్యామేజ్ అంత స్పీడ్లో పోతున్నారు. మనం బండి స్పీడ్ కూడా బాగా ఇచ్చారు. మరి దీన్ని కూడా 180, 200 ఇచ్చారా? ఎంత ఇచ్చారు స్పీడ్ వెహికల్ అంటే మాత్రం కంపల్సరీ డ్యామేజ్ ఎక్కువనే ఉంటుంది. స్పీడ్ లిమిట్స్లో పోవాలి. ఎవరైనా లిమిట్స్లో పోతే సేఫ్టీ ఉంటుంది. కంపల్సరీ సీట్ బెల్ట్స్. నేను చెప్పేది ఏంటంటే టూ వీలర్ మాత్రం కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోమని చెప్తాం. అదే కార్ డ్రైవింగ్ అయితే మాత్రం కంపల్సరీ డ్రైవరు, మిగతా కంటే ముందు డ్రైవర్ అయితే కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మరి మిగతా వాళ్ళు కూడా పెట్టేందుకు ఫెసిలిటీ ఉంది, కానీ మనలో ఎవరైనా పెట్టరు. సీట్ బెల్ట్ ఉన్నా కూడా వెనక నుంచి పెట్టి ముందు మామూలుగా ఫ్రీ కూర్చుంటారు. యాక్చువల్గా ముందు పోయి పడిపోయి హెడ్ ఇంజరీ అయితే, లేకపోతే మనుషులు కూడా కొంతమంది దాంట్లో నుంచి జంప్ అయి బయటపడతారు. అంటే దాని యొక్క తోపుకి బయటకి విశ్లేసినట్టుగా బయటపడే అవకాశం ఉంటుంది. ముందు మొత్తం కూడా గ్లాస్ బ్రేక్ అయ్యి బయటకు వస్తారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వెహికల్ నడిచేటప్పుడు కొంచెం సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఒకటి, ఈ 2 కనుక నియమాలు కొంచెం పాటిస్తే చాలా వరకు మనము 50% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇండికేటర్స్ ఉంటాయి, కానీ ఇండికేటర్స్ మనం యూజ్ చేయాలి. డ్రైవర్ ఎప్పుడు కూడా ఇండికేటర్ డైరెక్ట్ ఒకేసారి అందించేసరికి ఇంటి వ్యక్తికి వీడు ఎడిపోతారని అర్థం కాక యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వెహికల్ యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ప్రికాషన్ తీసుకుంటే కంపల్సరీ వెహికల్ని టైం టు టైం మనకు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ప్రతిదీ కూడా మెయింటైన్ చేయగలిగితే వాహనాలు ఎక్కువ కాలం పనిచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో మోడల్స్ కలర్స్ చాలా ఇచ్చారు. కలర్స్ ఎంత ఉంటే అంత పబ్లిక్లోకి వెళ్తుంటాయి. ముందు కలర్ అట్రాక్షన్, తర్వాత డీజిల్ కన్జంప్షన్, కలర్ అట్రాక్షన్. డ్యూయల్ కలర్ ఉంటే ఇంకా కూడా కొంతమంది లైక్ చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత ఓపెన్ పైన ఓపెన్ ఉంటే కొంతమంది అది కూడా. ఇవన్నీ కూడా అంటే కంపెనీ వాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక బండిని తీసినప్పుడు ఇవన్నీ చూసుకో, సేల్స్ లేకపోతే వాళ్ళు అది తీసుకోవడం వేస్ట్. కాబట్టి కంపల్సరీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కంపెనీ వెహికల్ యూజ్ చేసిన వారికి ముందుగా ఎవరైతే ఇక్కడైతే కొనుక్కున్నారో వారికి కంగ్రాట్యులేషన్ తెలుపుతున్నారు. స్టార్ట్ అయితే ఎవరు చేస్తున్నారు అందరూ కూడా చేసుకుంటారు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత కొంతమంది లైక్ చేస్తారు. 2-3 తీసుకున్న తర్వాత ఆ ఫ్రెండ్స్ ద్వారా ఇది పబ్లిసిటీ అవుతుంది, ఆటోమేటిక్గా అవుతుంది. రేట్ కూడా మనకు రీజనబుల్గా ఉంది. మధ్యతరగతి కుటుంబీకులు కూడా వాడుకునేటట్టుగానే రేట్ కూడా రీజనబుల్ ఉంది. టాప్ ఎండ్ పోతే 18 లక్షల వరకు ఉందన్నారు. కాబట్టి మిడిల్ ఫ్యామిలీస్, మిడిల్ వర్షన్ తీసుకున్నా సరిపోతుంది. అంతగా టాప్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బేసిక్ మోడల్ కూడా యూజ్ చేయొచ్చు. కొద్దిగా ఫ్యాషన్గా పిల్లలు అయితే వాళ్ళంతా కోరుకుంటారు, కానీ 80% ఆ ఫ్యాషన్ అవసరం లేదు అనుకుంటే తక్కువ రేట్లోనే మనకు మంచి బండి కూడా గుడ్ లుకింగ్ ఉంది, మంచిగా ఉంది, హైట్ ఉంది బండి, సేఫ్టీ ఉంటుంది, హైట్ ఉన్నది. ముందు కూడా మంచి యాక్సిడెంట్ అయినా కూడా ఇమీడియట్ మనం సేఫ్ రావడానికి ఆస్కారం. సరే, ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిపించి ఆహ్వానించి మాతో ఇనాగ్రేట్ చేసినటువంటి యాజమాన్య వారికి ఇంకా మహీంద్రా కంపెనీ వారికి, మన తర్వాత ఈ మహీంద్రా కంపెనీకి మాకు కొద్దిగా అటాచ్మెంట్ పోలీసుగా వస్తాయి. ఇంతమంది కమాండర్ వెహికల్ మాకు ఈ మహీంద్రా నుంచి వచ్చింది అనుకుంటున్నాం. ఆ మహీంద్రా ఎంత సక్సెస్ అయిందంటే పోలీసు అంటే మహీంద్రా వెహికలే గుర్తొచ్చినట్టుగా చేశారు. అంత వెహికల్ స్పీడ్ ఉండేది, మంచి స్టాండర్డ్ బండి కూడా చాలా కాలం 15-20 సంవత్సరాలు కూడా దానికి రిపేర్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి బండి కూడా వెరీ స్టాండర్డ్ ఉండేది. తర్వాత ఏమైందంటే ఇది ప్యాసింజర్లకు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు 25 మంది 30 మంది ఎక్కించినా కూడా దానికి కట్టలు కొంచెం మంద పెట్టించి వాడు 25 మంది 30 మంది పోయినా కూడా బండి ఎక్కడ కూడా షేక్ కావడం కానీ
యాక్సిడెంట్ జరగకుండా చూశాను నేను. ఎందుకంటే చాలా మంది ట్రాన్స్పోర్ట్ ఇటు ఇల్లందు నుంచి అటు కొత్తగూడెంకి, మాపాల నుంచి ఇల్లందుకు, తర్వాత ఖమ్మం నుంచి ఇల్లందు రూట్లలో బాగా ఆ మహీంద్రా వెహికల్ తిరిగేది. మా పోలీస్ వెహికల్ తిరిగి వాళ్ళకి వెళ్ళిపోయేది. వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వాడారు. దాని ద్వారా ఒక మంది డబ్బు కూడా సంపాదించుకున్నారు. తర్వాత కంపెనీ ఎందుకు దాన్ని తీసేసిందో నాకు అర్థం కాలేదు. వాళ్ళకి మరి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ మంచి మోడల్ మంచిగా అనిపించేది వెహికల్. కూర్చుంటే కూడా దిగడానికి కూడా మంచి ఏదైనా ఇమీడియట్ దిగడానికి ఆస్కారం ఉంది. మరి ఈ మహీంద్రా వారికి మాకు నా అనుబంధం కూడా చెప్పారు. ఇంకేమన్నా మాట్లాడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం